ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. నా పేరు శృతి. ముందుగా ముఖ్యాంశాలు. మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో ఘనంగా సాగుతున్న BAM7 మీటింగ్ కార్యక్రమాలు. హైదరాబాద్ కొండాపూర్ పాలపిట్ట సైకిల్ పార్క్ లో 10 కిలోమీటర్ల సైకిల్ యాత్ర. చిత్తూరు జిల్లా శ్రీ శివశక్తి పిరమిడ్ ధ్యాన మందిర ప్రథమ వార్షికోత్సవ వేడుకలు. నిజామాబాద్ జిల్లా పత్రిజీ జన్మస్థలం బోధన్లోని సాయిబాబా మందిరంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. వనపర్తి జిల్లా పెద్దగూడెం మసీదులో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు. నాగర్ కర్నూలు జిల్లా మాధవానిపల్లి ఆంజనేయ స్వామి దేవాలయంలో ధ్యాన శిక్షణ ఆధ్యాత్మిక బోధన కార్యక్రమాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయిని కోయిల్ ఘటక్ జేకే హోటల్ అండ్ రిసార్ట్స్ లో 3 రోజుల పాటు బ్రాండ్ అంబాసిడర్స్ మీటింగ్ BAM7 కార్యక్రమాన్ని ద పిఎంసి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రప్రథమంగా గణేష్ బృందంచే అఖండ సామూహిక సంగీత నాద ధ్యానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పిఎంసి మేనేజింగ్ డైరెక్టర్ సేతు బాలకృష్ణ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ఆనంద్ బుద్ధ, నవకాంత్, మేనేజింగ్ ట్రస్టీ మాధవి, ట్రస్ట్ సెక్రటరీ దుర్గావాణి, ట్రెజరర్ శేషారత్నం తదితరులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో అతిథులు బ్రహ్మశ్రీ రాఘవరెడ్డి, రామసుబ్బారెడ్డి, జయలక్ష్మి, రమేష్ రెడ్డి, మాధవి తదితర అంబాసిడర్స్ చేసిన సేవా కార్యక్రమాలను ఎంతగానో కొనియాడారు. అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచిన వీరందరినీ కూడా ఈ సందర్భంగా అభినందించారు. అనంతరం అంబాసిడర్స్ తమ ధ్యాన అనుభవాలను అందరితో పంచుకుని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. జర్నీ చేస్తారు స్పిరిచువాలిటీలో. నన్ను చేరేది కొద్ది మందే. ఆ కొద్ది మందిలో ఈరోజు ఒక జంట మన కళ్ళ ముందర ఉన్నారు. పత్రిసార్ పరిచయం అయిన తర్వాత వాళ్ళ ప్రాణాన్ని, వాళ్ళ జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టి ధ్యాన ప్రచారాన్ని వాళ్ళు చేపట్టి ఈరోజు వాళ్ళెక్కడో ఆంధ్రప్రదేశ్లో ఒక ప్లేస్లో ఉంటే ఆ ప్లేస్లో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ ద్వారా వచ్చినటువంటి వాళ్ళు గ్లోబల్ మాస్టర్స్గా తిరుగుతున్నారు. మనం కూడా అన్ని జన్మల సాధన చేశాం కాబట్టి ఆయనతో పాటు ఉన్నాం. మనందరం మామూలు వాళ్ళం కాదు. నిజంగా మన గురించి మనకు తెలియదు అంతే. మనందరం ఎన్నో జన్మల్లో గొప్పగా సాధన చేసిన ఋషులము. మనందరం ఎన్నో జన్మలలో గొప్పగా సాధన చేసిన మునులము. లేకపోతే ఓ సాధారణ గృహిణైన పద్మా మేడం పతంజలి యోగ సూత్రాలపై పుస్తకం రాయడం ఏంటి? ఈ జన్మతో వచ్చింది కదా, అది కొన్ని వేల జన్మల సాధన ఫలితం. అది ఒక పిరమిడ్ మాస్టర్ ఎవరైనా మైక్ ఇస్తే అలవోకగా ఇట్లా క్లాసులు చెప్పేస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది అది? ఈ జన్మ నుంచి వచ్చింది కాదు, కొన్ని వందల వేల జన్మల నుంచి వచ్చింది అది. బయట సమాజంలో చూస్తాం కదా, పెద్ద పెద్ద గురువులు ఉంటారు. వాళ్ళ గురువులుగా చాలా పెద్దవాళ్ళు, కొన్ని వేల మంది శిష్యులు ఉంటారు, పీఠాలు ఉంటాయి, 10 కార్లు ఉంటాయి. నోరు ధరిస్తే వాళ్ళకన్నా పిరమిడ్ మాస్టర్లే గొప్పగా మాట్లాడతారు. వాళ్ళకన్నా పిరమిడ్ మాస్టర్లు అద్భుతంగా మాట్లాడతారు. వాళ్ళకన్నా అద్భుతమైన జ్ఞానం పిరమిడ్ మాస్టర్లకు ఉంది. అది కేవలం పత్రిజీ మనకు అందించిన జ్ఞానం వల్ల. హైదరాబాద్ కొండాపూర్ పాలపిట్ట సైకిల్ పార్క్ లో సైకిల్ యాత్ర కార్యక్రమాన్ని వసుదైక ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. ప్రపంచ పర్యావరణ పరిరక్షణలో భాగంగా హైదరాబాద్ బైసైక్లింగ్ క్లబ్ సహకారంతో జీవహింసకు వ్యతిరేకంగా అహింసాయుత భూమాత సాక్షాత్కారమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నేపథ్యంలో వసుదైక ఫౌండేషన్ వ్యవస్థాపకులు నాగేంద్ర నేతృత్వంలో 10 కిలోమీటర్ల సైకిల్ యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్స్, జంతు మరియు ప్రకృతి ప్రేమికులు ఉత్సాహంగా పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం బోడబండ్ల గ్రామంలో శ్రీ శివశక్తి పిరమిడ్ ధ్యాన మందిర ప్రథమ వార్షికోత్సవ వేడుకలను చిత్తూరు జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం మాస్టర్స్ కుమారి లలితల నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాస్టర్స్ బాలాజీ, శివప్రసాద్ విచ్చేశారు. ఈ నేపథ్యంలో అతిథులు ధ్యాన పిరమిడ్ విశిష్టతను తెలియజేశారు. పిరమిడ్ శక్తిని ధ్యాన సాధన ద్వారా తక్కువ సమయంలో అధిక శక్తిని ఎలా పొందొచ్చో తెలియజేశారు. పిరమిడ్ ను వినియోగించుకోవటం వల్ల కలిగే లాభాలను తెలియజేశారు. అనంతరం హాజరైన మాస్టర్స్ అందరి చేత, గ్రామస్తులందరి చేత కూడా సామూహిక అఖండ ధ్యానం చేయించారు. గురువు గారికి నా యొక్క నమస్కారాలు.
ఇక్కడ బోడబండలో ఇంత అద్భుతమైన పిరమిడ్ రావాలని నాకు ఎప్పటి నుంచో ఉంది. ఆ కోరిక అయితే తీరింది. ఇద్దరు మహానుభావులు ఇద్దరు అన్నారు, మా గ్రామంలో స్థలం ఉంది, ఇదే పిరమిడ్ ఇక్కడ కట్టండి అని చెప్పడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంటే ఈ స్థలం చూస్తే ఎందుకు ఈ స్థలంలో పోరాడుకుంటా ఉంది, ఎవరు ముగ్గురు తీసి ఇది వేస్ట్ గా పడేస్తే తీసి ఏందో లోడుకుంటా ఉంది, ఏం దొరుకుతుందో తెలియదు అనుకుని ఎగతాలు చేస్తారంట చాలా మంది. కడతానండి, ఏమ్మా నీకేమైనా పిచ్చి పట్టిందా, ఎందుకు నువ్వు ఇట్లా పని చేస్తున్నావు, బంగారు పని నీళ్ళు వస్తున్నావు, ఎండలో ఈ పనులు చేస్తున్నావు అంటే సరే నాకు పిచ్చి పట్టిపోయింది, నాకు ధ్యానం మందిరం కావాలి అని చెప్పేదాన్ని. ఇలా చేస్తూ ఒక్కొక్క మెట్టు ఎగబడ్డం వల్ల ఇప్పుడు అందరూ ఎవరు వస్తారు అంటే ఒక్కరు రాని, ఆ ఒక్కరు 1000 మంది అవుతారని. సరే వచ్చి ఈ పిరమిడ్ స్టార్టింగ్ కాడ నుంచి ఒక్కరోజు కూడా పిరమిడ్ మూతపడింది. అంత అద్భుతంగా. నిజామాబాద్ జిల్లా పత్రిజీ జన్మస్థలం బోధన్లోని సాయిబాబా మందిరంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా మాస్టర్స్ రజితావాణి ముల్లుగొండ విచ్చేశారు. ఈ నేపథ్యంలో ధ్యాన శాకాహార పిరమిడ్ విశిష్టతను తెలియజేశారు. షిరిడి సాయిబాబా చెప్పిన శ్రద్ధ సబూరి యొక్క అర్థాన్ని సవివరంగా తెలియజేశారు. అనంతరం అందరి చేత అఖండ ధ్యానం చేయించారు. అందరూ శాకాహారులు కావాలని, పిరమిడ్ నిర్మాణం వల్ల భూమండలం శక్తివంతంగా తయారవుతుందని, ఈ సందర్భంగా అందరికీ పిరమిడ్ నిర్మాణం గురించి తెలియజేశారు. ఈ సందర్భంగా మాస్టర్స్ రజితావాణి ఈ కార్యక్రమంలో దేవాలయానికి విచ్చేసిన అనేక మంది భక్తులు, పిరమిడ్ మాస్టర్స్ ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కొర్నేపాడు గ్రామం శ్రీ మంజునాథ పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను శ్రీ మంజునాథ పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీకాంత్ జ్ఞాన బోధకులుగా విచ్చేశారు. ఈ నేపథ్యంలో శ్రీకాంత్ శ్వాస మీద ధ్యాస చేయటం వల్ల కలిగే లాభాలను గురించి, సమస్యల పరిష్కారం గురించి తెలియజేశారు. అందరి చేత ధ్యాన సాధన చేయించారు. వనపర్తి జిల్లా పెద్దగూడెం మసీదులో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులను పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షులు రాధాకృష్ణారెడ్డి మరియు ఉపాధ్యక్షురాలు లక్ష్మి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీ రాధాకృష్ణారెడ్డి దంపతులు మసీదుకు విచ్చేసిన వారికి ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ నేపథ్యంలో ధ్యానం సర్వరోగ నివారణ అని తెలియజేశారు. ధ్యానం ఏ విధంగా చేయాలో తెలియజేశారు. అందరి చేత ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అనేక మంది ఉత్సాహంగా పాల్గొన్నారు. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను సత్యసాయి జిల్లా పిరమిడ్ మాస్టర్స్ ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాస్టర్ అరుణ చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం మాధవానిపల్లిలో ఆంజనేయ స్వామి దేవాలయంలో ధ్యాన శిక్షణ ఆధ్యాత్మిక బోధన కార్యక్రమాన్ని మాధవానిపల్లి పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం పిరమిడ్ మాస్టర్స్ భూషయ్య, ఆంజనేయులు, జంగయ్య, రమేష్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ నేపథ్యంలో డాక్టర్ రామకృష్ణ ఆధ్యాత్మిక శాస్త్రంపై అవగాహన కల్పించారు. రైతులు మరియు విద్యార్థులకు ధ్యానం ద్వారా పొందే లాభాలను చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. హైదరాబాద్ ఈసీఐఎల్ దమ్మాయిగూడ అయ్యప్ప కాలనీలో బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి మహాకరుణ శాకాహార ర్యాలీ కార్యక్రమాన్ని హైదరాబాద్ పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం జూన్ 9వ తేదీ ఆదివారం నాడు జరగనుంది.
అమృత్సర్ మీరా కోట్ చౌక్ శ్రీ రాజేష్ మాగవ్ గృహంలో మెడిటేషన్ అండ్ విజ్డమ్ షేరింగ్ కార్యక్రమాన్ని పత్రిజీ ఆంతరంగిక సెక్రటరీ స్పిరిచువల్ ఇండియా అండ్ స్పిరిచువల్ సైన్స్ మ్యాగజైన్ CEO సాయి కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం జూన్ 9వ తేదీ ఆదివారం నాడు జరగనుంది. ఈ కార్యక్రమానికి మాస్టర్ స్వప్న హాజరు కానున్నారు. గుంటూరు అరండల్పేట ఆర్య సమాజంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని గుంటూరు PSSM ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం జూన్ 9వ తేదీ ఆదివారం నాడు జరగనుంది. ఈ కార్యక్రమానికి మాస్టర్ శ్యామలారావు హాజరు కానున్నారు. SPSR నెల్లూరు జిల్లా వింజమూరు పిరమిడ్ నగర్ శ్రీ వేదవ్యాస వశిష్ఠ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని వింజమూరు పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం జూన్ 9వ తేదీ ఆదివారం నాడు జరగనుంది. ఈ కార్యక్రమానికి మాస్టర్ సైదారావు హాజరు కానున్నారు. PMCని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి PSSM సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన PMC, ప్రతి క్షణం సత్యదర్శనం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద PMC ట్రస్ట్.